ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ అంటూ ఫిరాయింపులకట క్లీన్ చిట్. ఈ క్లీన్ చిట్ అనేది మనం ఎప్పుడో గతంలోనే ఊహించడం తప్ప ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. స్పీకర్ అనేట ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన కదా, ఎట్టి పరిస్థితులలో నేను కట్టుబడి ఉంటా, రాజ్యాంగ విలువలు కాపాడుతా, మా రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని ఎట్లయినా సరే రాజ్యాంగాన్ని కాపాడుతాను తిరుగుతుంది కాబట్టి ఆయనతోని మేము కూడా నడుస్తాం, పాలు పంచుకుంటాం అనుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే తుంగలు దొక్కడమే కాదు, ఇంకా మళ్ళా భవిష్యత్తులో అసలు ఇక రాజ్యాంగం మీద ఎవరికన్నా నమ్మకం కోల్పోయింది అని అంటే కనీసం అరే అట్లెట్లా కోల్పోయింది అని కూడా లేదు, ఎందుకంటే కోల్పోయింది అనే మాట్లాడుకుంటారు, ఇక నమ్మకమే లేదు ఇక అంటారు. ఒక కామన్ మ్యాను నాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదంటే నాటువంటి గట్టిగా మనం బతుకుతున్న బతికే రాజ్యాంగం ఇచ్చింది, మనం చేస్తున్న ప్రతి పని రాజ్యాంగం వల్లే ముందర పడుతుంది అని చెప్పి మనం అనుకుంటే అది చెప్తే అని నమ్మడిగా గీల గింత పెద్దోళ్ళు గింత సిగ్గులేని పని చేయవచ్చా, సిగ్గుమాలిన చర్య చేయొచ్చా అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలా నేను స్పీకర్ని అంటున్నటువంటి ప్రతి మాట నాది కాదు, ప్రజలది. కామెంట్లు కావాలంటే మీకు చూపిస్తా. బండబూతులు తిడుతుర్రు, నేనేమంటలేను, నేను ఉన్న దాంట్లోకెళ్ళి కొన్ని చెప్తా. ఇంత సిగ్గులేని నిర్ణయం తీసుకుంటాడా, ఇంత అధ్వానమా? ఇక్కడ ఏమేడిచింది? ఇంకా 10 మందిలో 8 మంది మారలేదు అంటే సరే, వాళ్ళు మేము మారలేదు, మేమేమి సభ్యత్వం తీసుకోలేదని టెక్నికల్గా చెప్పి తప్పించుకున్నారు. కానీ ఈ ఇద్దరైతే కళ్ళ ముందు మరి కళ్ళుండి కబోదా లేకపోతే ఏంది అసలు, నాకేం అర్థమైతలేదు. నేను గతంలో మన దాంట్లో ఒక వీడియో ఉంటుంది, మీరు కావాలంటే చూసుకోండి, బ్రహ్మాండంగా చెప్పిన నేను ఆ రోజు. ఖచ్చితంగా దానం నాగేందర్కు, ఖచ్చితంగా కడియం శ్రీగారికి కూడా క్లీన్ చిటే ఇస్తాడు. దాంట్లో కూడా ఏదో ఒక టెక్నికాలిటీని వెతికి మరి వాళ్ళిద్దరిని బయటేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయలేడు అని చెప్పి అన్నాను నేను. కావాలంటే నా ఛానల్లో ఉంటుంది వీడియో, ఎవరికైనా అనుమానం ఉంటే పోయి చూసుకోరు. ఇగో చూడుర్రి, చివరికి ఏం చేసిండంటే గిది ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ఇగో గోడ దూకిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు, దానం కడియం పార్టీ మారలేదన్న సభాపతి. ఈయనకి ఎవరు చెప్తే నమ్ముతాడో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ స్పీకర్కు ఏం చెప్తే నమ్ముతాడా? ఈ స్పీకర్కి ఇప్పుడు ఎవరు చెప్పాలి నాకు అర్థమవుతలేదు. అసలు ప్రజలు చెప్పాలనా, పార్టీలు చెప్పాలనా, లేకపోతే ప్రభుత్వం చెప్పాలనా, అసలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు వీళ్ళు దానం నాగేందర్ ఇంత క్లియర్గా కనిపిస్తా ఉన్నాడు, పక్కన కోట నీలిమ అనుకుంటా సనత్ నగర్ ఇన్ఛార్జు, ఇటు పక్క ఇంకోలో ఉన్నట్టున్నారు. ఈడ ఎన్నికల ఆఫీసర్కి వీళ్ళే బీఫామ్తో సహా ఇగో మేము కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టుకొని మరి ఈడ నామినేషన్ ఫైల్ చేసాడు. ఇంత క్లియర్గా ఇంత మంచిగా ఫోటో కనిపిస్తుంటే నీకు ఇంకా ఏం సాక్ష్యం కావాలి? నాకు అర్థమవుతలేదు. అసలు ఏ సాక్ష్యం కావాలి? దీని సాక్ష్యం కాదంటే అసలు ప్రజలను మోసం చేస్తున్నట్టు, లేకపోతే ఎవరిని మోసం చేస్తున్నట్టు, ఎవరిని పిచ్చోని చేస్తున్నారు మీరు అసలు? ఇక దీంట్లో ఇక కోడిగుడ్డు మీద ఈకలు ఇక పీకటోళ్ళు చాలా అయిపోయారు. ఇక ఆనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ని పార్టీ మార్చుకొని ఎట్లా మంత్రి పదవి ఇచ్చిండు, సబితా ఇందర్ రెడ్డిని కేసీఆర్ పార్టీలకు మార్చుకొని ఎట్లా మంత్రి పదవి ఇచ్చిండు. ఎస్, అది కూడా తప్పే, ఆ రోజు అది కూడా తప్పే అని మాట్లాడినాం. అయితే తర్వాత ఏం చేసిండంటే టెక్నికల్గా ఇష్యూ రాకుండా సిఎల్పిని టీడీఎల్పిని విలీనం చేసుకొని ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారానే వాళ్ళందరినీ అఫీషియల్గా బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించేటట్టుగా చేసుకున్నాడు కేసీఆర్. అది ఆయన చాకచక్యం, అది ఆయన చాణక్యత. కొంతమంది అగో ఆయన చేస్తే సంసారం, వీళ్ళు చేస్తే వ్యభిచారమా, ఎవడు చెప్పిండు నీకు అని అడుగుతారు. నేనేమంటున్నా, మీరు కూడా అట్లా చేసుకొని ఉంటారు కదా, ఎవడద్దన్నాడు? మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా అంటే ఇట్లా చూసుకుంటూ కూర్చోమంటారా? మీరు 10 మందిని చేర్చుకున్నారు, దమ్ముంటే ఇంకో 16 మందిని చేర్చుకొని 26 మందితోని మేము 2/3 మెజారిటీతోని మేము ఇలా పార్టీ మారడంతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ఎల్పీగా గుర్తించండి అని చెప్పి మీరు గుర్తింపు కోసం మాట్లాడుతుంటారు. మేము కూడా రాజ్యాంగబద్ధంగా చేసుకున్నాం, మేము చేసేదేమో దీనిలా అని మాట్లాడుకుంటుంటాం, ఊకుంటుంటాం సప్పుడేక. కానీ ఇలా ఏమైంది? రాజ్యాంగబద్ధం అని అంటారు, చేసేటి గిట్లుంటాయి. నీ పదవేమో రాజ్యాంగాన్ని కాపాడే పదవి, మనం చేసే పనులేమో నాశనం చేసే పనులు. అపహాస్యం కాదు, నవ్వుతున్నారు. ఇక జనాలు అయితే నవ్వుతున్నారు. నిజంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇట్లా తోలుబొమ్మ లెక్క ఆడాల్సినంత కర్మ ఎందుకయ్యా నీకు? నీ ఏదో అంటారు కదా, ఇన్నేళ్ళ నీ రాజకీయ జీవితం ఏదైతే ఉందో, నీ చరిత్ర ఏదైతే ఉందో మంట కలిసిపోయింది, అది ఎలా ఆగమైపోయింది. భవిష్యత్తులో ఏదో అంటారు కదా, ఇది ఒక మచ్చ, మాయని మచ్చ నీకు నిజంగా. ఎందుకంటే ప్రజలు చెప్తారు, నాయకులు చెప్తారు, మీడియా చెప్తుంది, అందరికీ ఎరుకుంటుంది. కానీ ఈయన ఒక్కైనకు మాత్రం కనబడదు, ఈయన ఒక్కైనకు మాత్రం తెలియదు, ఈయన ఒక్కైనకు మాత్రం లే నాకు సాక్ష్యమే లేదు. ఇంకేం సాక్ష్యం ఏడిచిందా? గింత క్లియర్గా కనబడుతుంటే ఏం గిట్లా ఉంటాయి రాజకీయాలు అంటే? ఉంటాయి, గిట్నే ఉంటాయి. అయితే ఆనాడు టీడీఎల్పీని సిఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్ని కూడా గిట్నే ప్రశ్నించినాం మనం. అయితే రాజ్యాంగబద్ధంగా జరిగింది కాబట్టి సరే ఇది తగలడని ఏమన్నా కానీ కాలిపోనని చెప్పి విడిచిపెట్టినాం. కానీ అంతకంటే ముందు ఇది మొదలుపెట్టిన లెవెల్ ఎరకనా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అది మొదలుపెట్టిందే
ఆనాటి ఇలా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కానీ ఇలా పార్టీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్లకించి 23 మంది గెలిస్తే ఆనాడు వాళ్ళకెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలను లాక్కొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఆనాడు కథలు పడ్డది ఎవరో తెలుసా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. మొదలుపెట్టిందే వీళ్ళు. ఆనాడు ఏమి ఎల్పీ విలీనం కాలే, లెజిస్లేచర్ పార్టీ విలీనం కాలే, 2/3 మెజార్టీ కాలే. మరి ఆ రోజు ఎట్లా మీది ఎట్లా సంసారం అయింది? మరి ఇలా కేసీఆర్ని బీఆర్ఎస్ని అడుగుతున్నారు కదా, నేను కూడా అడుగుతా ఉన్నా. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారినటువంటి ఎమ్మెల్యేలని మరి లెజిస్లేచర్ పార్టీగా గుర్తించినప్పుడు మరి ఆనాడు పూర్తిగా ఎల్పీ విలీనం కాకుండానే మంత్రి పదవులు ఇచ్చి కాలం వెళ్ళబుచ్చింది మీరు కాదా? నడిపించింది మీరు కాదా? కథలు పడ్డది మీరు కాదా? అంటే మీరు చేస్తే సంసారం అయింది, మేము చేస్తే అదవుతుందా అని దానికి కౌంటర్గానే కేసీఆర్ చేర్చుకున్నాడు. తర్వాత ఇది మళ్ళీ అట్టి అయ్యేటట్టున్నది, అందరు కలిసి ప్రశ్నిస్తే మళ్ళీ ఇదే ఇబ్బంది అవుతుంది, అనవసరంగా ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి ఇంకా కొద్ది మందిని కూడా గుంజుకొచ్చుకొని లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకోరు. ఇది సామాన్యుడికి అర్థం కాదే, సామాన్యుడికి అర్థం కాదు. ఏంది కథ? ఇంట్లో గెలిచిండినే అందులో పోయిండు, ఇళ్ళనే ఉన్నా అంటాడు. అసలు ఇంట్లో ఎన్నున్నాడు, మొగోడా ఆడిదా ఇది అని ఇలా కేటీఆర్ కూడా అంటా ఉన్నాడు. ఎవరు అసలు వీళ్ళు? పుంలింగమా స్త్రీలింగమా? ఏ లింగం? నువ్వు ఏ లింగం? నువ్వు ఓన్వి అసలు అటు ఇటు కానువా అని డైరెక్ట్గా కేటీఆర్ అడుగుతున్నాడు. నా మాటలు కావి పూర్తిగా ప్రజలవి ప్రతిపక్షాలవే. నా మాట ఏదో కూడా నేను చెప్తా. నా మాట చెప్తా. నేను ఇంత దారుణంగా ఇంత అధ్వానంగా రాజకీయాలు చేసే బదులు చప్పుడేక మలుచుకొని ఇంట్లో ఉన్నది నయం. ఇట్లా ముఖం మీద ఉమ్మేపించుకునే కంటే ఇంట్లో ఉన్నది నయం. ఇది నా మాట, నేను అంటా ఉన్నా. ఇక్కడ చూడు ఇగో కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కాంగ్రెస్ సభలు సమావేశాల్లో పాల్గొన్న కడియం అయినా బీఆర్ఎస్ సభ్యులని తేల్చి చెప్పిన ప్రసాద్ కుమార్. నువ్వు చేస్తావా? నీతో అవుతుంది కూడా. నేను ఆ రోజే చెప్పిన ప్రసాద్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఇదే తీర్పిస్తాడు. ఎందుకంటే ఆయనకు ఎరకాది, నాకు కూడా తెలుసు. టెక్నికల్గా ఏదో అవసరమో దాన్ని వాడుకొని చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే దానం నాగేందర్ కూడా ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అంతా చేరిరు కదా, ఆ సంజయ్ వీళ్ళంతా వాళ్ళు చేరినప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేరినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరు క్లీన్ చిట్ ఇస్తుంటే నేను ఏమన్నా అంటే ఈ క్లీన్ చిట్ ఇచ్చుడు ఇది చాలా చిన్న విషయం, కానీ అస్సలు విషయం దానం నాగేందర్ను కూడా బయట వేయడానికి వీళ్ళు 100 ప్రయత్నాలు చేస్తారు. కావాలంటే మీరు చూసుకోండి, అందులోంచే బయటపడతారు తప్ప ఆయన డిస్క్వాలిఫికేషన్ అనేది జరగదు అని చెప్పి అన్నదే నేను అన్నట్టుగానే జరిగింది. అలా ఎందుకు అంటే వాళ్ళకి ఉప ఎన్నిక పోయేంత దమ్ము ధైర్యం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేసే బదులు రాజీనామా చేసిపోయి గెలిస్తే తెలిసేది కదా, మీరు మొగోళ్ళ ఆడోళ్ళ అట్టని చెప్పి మళ్ళీ ఆడోళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావా అంటే అది కాదు దాని ఉద్దేశం. నువ్వు ఏందో తెలుస్తుంది కదా, నువ్వు అయ్యేటోనువా కానోనువా, నీతో అవుతుందా కాదా అనేది కేటీఆర్ కూడా అంటా ఉన్నాడు. ఇగో అయినా బీఆర్ఎస్ సభ్యులని తేల్చిన ప్రసాద్ కుమార్ 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు కొట్టివేత, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వని స్పీకర్ కార్యాలయం, తీర్పుపై న్యాయ సమీక్ష కోరున్న బీఆర్ఎస్, హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచన అంటూ ఇగో ఒకసారికి చూడండి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు పార్టీ మారలేదు అంటుండు. మనం 100 ఉదాహరణలు చూపించినాము, 100 సార్లు వాళ్ళు పార్టీ మారింది వాళ్ళే ఒప్పుకున్నారు, మీడియాలో కూడా మాట్లాడినరు, జిహెచ్ఎంసీలో కూడా మా పార్టీ గెలవాలని చెప్పి దానం నాగేందర్ కోరిండు, మా ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పనిచేస్తుండని చెప్పిండు. అన్నీ చెప్పినాక కూడా పార్టీ మారలేదు, అసలు వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పినప్పుడు మరి అక్కడ ఎందుకు పోతలేరు? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేరు? పోవాలి కదా. నువ్వు ఎట్టున్నావు అసలు అంటే ఒక్కసారి సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ అవుతున్నటువంటి ఫోటో ఇది నా మాట కాదు, నా ఉద్దేశం కూడా ఇది కాదు. కాకపోతే కళ్ళున్న కబోది తీర్పు, స్పీకర్ని డైరెక్ట్గా కళ్ళున్న కబోది తీర్పు. ఇక్కడ దానం నాగేందర్ ఉన్నాడా బీఆర్ఎస్ఏ కదా, ఇక్కడ కేసీఆర్తో కండవ కప్పకుండా మరి ఇక్కడ ఏం ఏడిచిందే నాకు అర్థం కాలే. ఇక్కడ రేవంత్ రెడ్డితో కలిసిపోయి మరి నామినేషన్ వేసి ఇక్కడ కావాలంటే వికీపీడియా నడితే కూడా చెప్తారు వాళ్ళు ఎన్లు ఉన్నారు. పోయినసారి ఎన్లో పోటీ చేశారు అనేది ఇక్కడ ఇచ్చింది బీఫామే ఉన్నది. ఇంకా 2024 ఇండియన్ జనరల్ ఎలక్షన్ సికింద్రాబాద్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? కనబడతలేదా? తెలుస్తలేదా? ఇది సాక్ష్యం కాదా? ఇంకేం కావాలి? ఇంతకంటే పెద్ద సాక్ష్యం కావాలా మీకు? ఆయన ఏ పార్టీ అని చెప్పడానికి? జిడిగింజ సిగ్గులేదా అంటే నాకేం సిగ్గు, నేను ఆల్రెడీ నల్లగానే ఉన్నా, ఐఎమ్ ఆల్రెడీ బ్లాక్, నాకేం సిగ్గు లేదు, నథింగ్, నో షేమ్, ఫీల్ అయ్యేదే లేదు. ఇలా స్పీకర్ పని రేవంత్ రెడ్డి పనికి ఇట్లా ఉన్నది. దమ్ము లేదా అనే మీ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే రాజీనామా చేసి రమ్మని అడిగే దమ్ము లేదా వీళ్ళన్నా ఇట్లా అటు ఇటు ఏడ్చే బదులు ఎటో దిక్కు ఏడవచ్చు కదా, అయితే ఇటున్నావా అటున్నావా ఎటో దిక్కు ఏడవచ్చు కదా. టెక్నికాలిటీస్ని పెట్టుకొని అడ్డం ఇలా ఎట్లా బయటపడరు అనేది చూడండి. మనం ఏదన్నా చిన్న తప్పు చేస్తే, చిన్న మిస్టేక్ చేస్తే ట్రాఫిక్ కోడ్ జర్రంతకి కాగితం లేదు సార్, జర ఇన్సూరెన్స్ లేదు సార్, జర పొల్యూషన్ కార్డు లేదు సార్, జర గిడికే బాయ్ కడుకుతున్నా సార్ అంటే వాని దొరకబట్టి ఫోటోలు కొడతారు పోలీసు వాళ్ళు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ వాళ్ళు కానీ పట్టణాలలో వాని సతాయించి చలాన్లు రాస్తారు. వాని మాత్రం 80% వానితో ఫైన్ కట్టిస్తారు. వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. వాడు ఆడ ఏం అడ్డం రావు. ఇక్కడ చూడుర్రి ఎంత బ్రహ్మాండంగా టెక్నికాలిటీస్ అడ్డం వచ్చినాయి. చూడుర్రి ఎంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా. పేదోన్ని ఆగం చేసేట్లా నెంబర్ 1 ఉంటారు.
కానీ పెద్దోనికి ఏమన్నా అవుతుంది అనుకుంటే దానికి అన్ని చట్టాలు ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి వెసులుబాట్స్ ఉంటాయి, లూప్ హోల్స్ అన్నీ ఉంటాయి, అలా కావాల్సినవి అన్ని లూప్ హోల్స్ వాడుకొని ఇలా ఆయన ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతున్నాడు. చూడండి, ఎంపిక పోటీ చేసిన ఆయన దగ్గర ఇంత సాక్ష్యం ఉండగా, ఇంత క్లియర్గా కనిపిస్తుండగా కూడా నాకు కనబడతలేదు, నాకు తెలియదు, ఆయన మారిండో లేదో నేను చూడలేదు. మరి అందరం చెప్తున్నాం కదా, మరి నేను చెప్తున్నా కదా, సికింద్రాబాద్లో పోటీ చేసాడు, మేమున్న సికింద్రాబాద్, మన స్టూడియో ఉన్న సికింద్రాబాద్లో పోటీ చేశాడు, మేమే చూసినాం. ప్రజలతో చెప్పిమంటావా చెప్పిస్తాం, నాయకులతో చెప్పిమంటావా చెప్పిస్తాం, ఆ నాయకుడే మారిండా లేదో కూడా చెప్పిన విజువల్ ఇవ్వమంటే ఇచ్చేస్తాం. కానీ అవేవి పనికి రావట. మరి ఏది పనికొస్తుందో మరి అట్లాంటప్పుడు అసలు అవి ఎందుకు పెట్టుకున్నారో, ఇవన్నీ రూల్స్, ఇవన్నీ ఫ్రేమ్ చేసి పెట్టుడు, ఈ కథ ఇది ఏమక్కర మరి? అట్లాంటప్పుడు అవసరమే లేదు కదా, ఎవడెటన్నా పోను అనుకుంటే అయిపోతుంది కదా. అసలు ఆ చట్టం ఎందుకు? అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏడిచింది ఏమున్నది ఇంకా ఇయ్యాల? ఈ ఆయారాంల గయారాంల కోసానికే కదా పెట్టింది. ఇంకా కలకత్తా హైకోర్టు బరాబర్ ఇచ్చింది తీర్పు, ఆ ముకుల్ రాయ్ అని తీసి బండకేసి కొట్టింది. ఇలా స్పీకర్ మీద కూడా అసలు యాక్చువల్గా చర్యలు తీసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఏమంటే ఓవర్లాప్ కాకూడదు, జ్యుడిషియరీ అట్లే లెజిస్లేచర్ పైన ఓవర్లాప్ కాకుండా మేము ప్యారలల్గా నడవాలని మీరు మాట్లాడతారు. కానీ నిజంగా చెప్పాలంటే తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకోవాలి నిర్ణయం. ఇలా స్పీకర్నే ముద్దాయిగా చేస్తే తప్పేం లేకుండే, ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే అసలు స్పీకర్ మీద చర్యలు కూడా తీసుకోవచ్చు సుప్రీంకోర్టు. ఏం చేస్తుందో మరి మనం చూడాలి. ఇక ఇంత అధ్వానం ఉంటుందా? అరే ఇక రాసుకుంటారు ఇక చూడరు ఇంకా బ్రహ్మాండంగా. ఇగో దీనికి సంబంధించి కేటీఆర్ ఏమన్నాడంటే చరిత్రలో చీకటి రోజు అంటుండు. ఇదే వార్తకు సంబంధించి దానం కడియంకు క్లీన్ చిట్, ప్రజాస్వామ్యంపై దాడి, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేగా దానం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజా తీర్పును అవమానించడమే, అన్ని ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయి, అయినా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, స్పీకర్పై రాహుల్ గాంధీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నది, ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్కి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేనే లేదు, రాహుల్ గాంధీ కొంచెమైనా సిగ్గు గౌరవం ఉంటే దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి, ఆర్డర్ కాపీ ఇవ్వడానికి స్పీకర్కు భయం ఎందుకు, కాపీ రాగానే హైకోర్టుకి వెళ్తాం అక్కడే తెలుసుకుంటాం అని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇగో ఎంత దారుణం చూడు. ఇంకేదో చెప్తున్నాడు ఇలా కేటీఆర్. వెలుగుమట్ల పేదల భూముల పక్కనే కాంగ్రెస్ మంత్రుల విల్లాలు ఉన్నాయి, ఆ విల్లాలకు వ్యూ అడ్డు వస్తుందనే కారణంతో పేదల ఇల్లు కూల్చేశారు, మంత్రుల బినామీలైన సురేష్ కిషోర్, దామోదర్ రావుకు చెందిన రియల్ ఎస్టేట్ లాభాల కోసం విధ్వంసం సృష్టించారంటూ. ఇక మొత్తానికైతే ఈ చరిత్రల చీకటి రోజు అంటే ఇక వాళ్ళకి ఎరకాది, ఆల్రెడీ చేద్దాం అనుకున్నది అది, చేస్తున్నదే అది. కాబట్టి ఇక్కడ పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు, ఆశ్చర్యమైనటువంటి విషయం అయితే ఏం కాదు, సంభ్రమాశ్చర్యాలకు గురి కావాల్సినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు. సింపుల్గా వాళ్ళు వాళ్ళ నాయకుని కాపాడుకున్నారు, దానికోసం వాళ్ళు ఉన్న టెక్నికాలిటీని వెతికినరు. ఏమనంటే ఈయన సభ్యత్వం తీసుకోలే, ఏం సభ్యత్వం ఏడిచిందే, వాళ్ళ పోటీ చేసినోడిని పట్టుకొని కూడా ఇంకా పోటీ చేయలేదంటే సభ్యత్వం లేనోడు మీ దాంట్లో పోటీ చేస్తాడు, గతంలో ఎప్పుడైనా చేసిరా గిదనే చెప్పారు. ఇక కాంగ్రెస్ సభ్యత్వం మీరు అంటారు కదా, మీరు ప్రాథమిక సభ్యత్వం నేను తీసుకోలేదు అని అంటారు. అసలు ప్రాథమిక సభ్యత్వం లేనోడికి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, గతంలో ఇచ్చిందా, భవిష్యత్తులో కూడా ఇస్తుందా, అదేమన్నా క్లారిటీ ఇస్తారా? పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి. ప్రాథమిక సభ్యత్వం లేని ఎవరికైనా సరే టికెట్లు ఇస్తాము అని చెప్పినప్పుడు ఇక అసలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులకి ఏం నమ్మకం కలుగుతుంది అదని చెప్పురు. మరి మీరు ఆ క్లారిటీ ఇయ్యి, తిగ్గులేదంటారు. ఇటువంటి ఈ పనులు చేసే బదులు రాజకీయాలు బంద్ చేసుకోరు సప్పుడేక. ఇంత అధ్వానంగా చేయాల్సినంత అవసరం లేదు, ఇంత కర్మేం పట్టలేదు. ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం నీ రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టాల్సిన కర్మ అంతకంటే కూడా పట్టలేదు. నీకు చరిత్ర మిగిలిపోతుంటివి కదా, 9 మంది అయితే ఉందరు కదా, ఒక్కడే కదా. ఇప్పుడు కడియం శ్రీహరి సరే అలా బిడ్డ పోటీ చేసింది, ఆయన తిరిగిండు, అన్నీ ఉన్నాయి. అంతకంటే దారుణం ఈయనైతే డైరెక్ట్గా బీఫామ్ మీద పోటీ చేసినప్పుడు ఒక్క ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మీకు వచ్చిన నష్టమేముండే? వణుకు, భయం, ఓడిపోతారని ఎరకాలకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి. ఈసారి ఆయన పార్టీ మారి నాటకాలు ఆడిండని అందరికీ తెలుసు, అందుకోసానికి ఆయన బొంద పెడతారని తెలిసే ఈసారి భయపడి ఈ కళ్ళల్లో బెరుకు చూస్తే తెలుస్తూ ఉంది. ఈ ఫోటో మంచిగా వేసారు, బరాబర్ వేసారు, నాకెందుకు వచ్చిన పంచాయతీ అని. కానీ ఈయన చేసిన ఈ 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఉత్తదే, సున్నా. ఈయన ఇన్నేళ్ళు కష్టపడ్డది, ఇన్నేళ్ళు దండలాడింది, ఇన్నేళ్ళు ఆయన ఏం చేసినాడో తెలియదు. కానీ అంతా కూడా వీకింది ఒక్క దెబ్బతోని. మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా తమరు చేసినటువంటి ఆ ఉద్దారకాలన్నీ ఇవాళ అన్నీ వీకినాయి, ఒక్క దాంతో అన్ని పోయినాయి అని ప్రజలు అంటా ఉన్నారు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు అంటా ఉన్నారు.